హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్. రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. కర్ణాటకలోని మాంద్యాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. అక్కడ సమీప మస్జిద్లోని భిక్షాటన చేసే ఒక వృద్ధురాలి ఇంట్లోకి వెళ్ళి చూస్తే దాదాపు కుప్పలు కుప్పలుగా బస్తాల నిండా డబ్బులు. చూడ్డానికి కొంచెం ఆశ్చర్యానికి గురి చేసిన ఇది వాస్తవం అనే చెప్పుకోవచ్చు. దాదాపుగా మస్జిద్ సమీపంలో 30 ఏళ్ల నుండి తను భిక్షాటన చేస్తుంది. ఈ భిక్షాటన చేసిన క్రమంలో తనకు వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడబెట్టుకుంది. ఈ కూడబెట్టుకున్న డబ్బు మొత్తం దాదాపు ఆ బస్తాలన్నీ నింపిందని చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉంటే ఆ కాళ్ళ కింద కాయిన్స్ కుప్పలు కుప్పలుగా పడి ఉండడం, అదేవిధంగా బస్తాల నిండా డబ్బులు నింపి ఉండడం చూడవచ్చు. అయితే ఈ విధంగా తన డబ్బుని వృధా చేసుకోకుండా తను దాచిపెట్టుకుంది. ఈ దాచిపెట్టుకున్న క్రమంలో ఇప్పుడు ఏదైతే పోలీసులు వారు చెప్పిన ప్రకారం 30 లక్షల నుండి 40 లక్షల వరకు ఆ నగదు లభ్యమైందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే భిక్షాటన చేస్తున్న వృద్ధురాలు ఉందో తన అనారోగ్యం దృష్ట్యా తను మరణించింది. సమీప బంధువులు వెళ్ళి తను ఉంటున్న ఆ ప్రదేశాన్ని చూశారు. ఆ డోర్లు ఓపెన్ చేసి చూసేసరికి కుప్పలు కుప్పలుగా వాళ్ళకి ఈ డబ్బు అనేది దర్శనమిచ్చిందని చెప్పుకో. బస్తాల నిండా డబ్బును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఆ డబ్బును మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని లెక్కిస్తే దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఆ డబ్బులు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. అయితే ఆమె ఆ మసీద్ వద్ద భిక్షాటన చేసి ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టుకొని ఆ కూడబెట్టుకున్న డబ్బుని ఈ విధంగా బస్తాలో నింపుకొని పెట్టుకుంది. అదేవిధంగా స్థానికులు ఉండే తన కజిన్ బ్రదర్ ఒకరికి అప్పు కూడా ఇచ్చినట్టు వివరణ. అయితే ఇదే కాకుండా ఆ వృద్ధురాలు పొదుపు చేసిన డబ్బంతా పోలీసులు మస్జిద్కి డొనేట్ చేశారు. అదేవిధంగా 6 లక్షల మేర తన సహోదరునికి ఇచ్చారు. అయితే ఏదైతే వృద్ధురాలు కష్టపడి భిక్షాటన చేసి దాచుకున్న డబ్బంట మస్జిద్కి డొనేట్ చేయడం వలన కొంచెం కాంట్రవర్సీ మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర సంచలన ఆరోపణలు వస్తున్నప్పటికీ తను భిక్షాటన చేసింది మస్జిద్ వద్ద కాబట్టి ఆ మస్జిద్కే డొనేట్ చేశామని కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారు. ఈ భారీ మొత్తంలో మస్జిద్కి డబ్బు డొనేట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.